హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న రీజన్ వల్ల మళ్ళీ ఆంధ్ర రావాల్సి వచ్చిందనమాట. సో ఈరోజు అయితే మా చెల్లెలు వాళ్ళు గురుకుల పాఠశాల హాస్టల్లో చదువుకుంటున్నారు కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సెకండ్ సండే పేరెంట్స్ లోపలికి రావచ్చు అనమాట. సో మేము కొన్ని ఇదే అనమాట. హాస్టల్ ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ వచ్చేసారు. మేమే కొంచెం లేట్గా వెళ్ళాం. 12:30 అవుతుందిలేండి. సో అప్పటికే మాకు ఫోన్లు వచ్చేసినాయి. టీచర్ చేత ఫోన్ చేసింది, ఇంకా రాలేదని. సో మీకు చెప్తున్నా చూడండి, గేట్ దగ్గర ఉండేది మా స్వప్న. అయితే ఎవరన్నా వస్తున్నారో అని అంటే చాలు ఇంకా గేట్ దగ్గరే పడిగాపులు కాసిద్ది అనమాట. అదిగోండి కనిపిస్తుందా, స్కై బ్లూ కలర్ వేసుకుని డ్రెస్ మా స్వప్న. వెయిటింగ్ అసలు ఇంకా ఇదిగోండి, మామూలు సంతోషం కాదు ఇంకా వచ్చామని. ఇంకా భూమి మీద ఆగదనమాట. సో అయితే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఒక 500 మెంబర్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఇక్కడ సాపలు వేసుకుంటారనమాట గ్రౌండ్లో ప్లేస్. ఇంకా సాప మీద వాళ్ళ పేరెంట్స్ అందరూ కూర్చుని ఇంకా టైంపాస్, ఇంకా అన్నం తిని ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇంకా 5-6 దాకా ఉండొచ్చంట. 5 o'clock. సో మేము అందరం కలిసి వచ్చాం కాబట్టి పేరెంట్స్. మా అన్నయ్య అంటే ఇష్టం. ఇంకా మా అన్నయ్యని పట్టుకుని కూర్చుంది. కొంతసేపటి దాకా అసలు ఏం మాట్లాడలేదు. ఇంకా నవ్వుతానే ఉంది, ఏం మాట్లాడలేదు. ఇంకా అవి ఇవి చెప్పింది, ఎలా చదువుతున్నావు ఏంటి అని. కొన్ని తీసుకొచ్చినాయి అయితే తింది. సో బిర్యానీ కూడా తింది కొంచెం. సో ఇంకా థమ్స్అప్ తెచ్చాడనమాట నాని, పిల్లలకి తాగుతారని. సో ఇప్పుడు అన్నీ తెచ్చినవి మేము హాస్టల్లో పెట్టడం కోసమని హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. నేను సిరి వెళ్తున్నాం హాస్టల్ దగ్గరికి. హాస్టల్ అయితే ఇలా ఉండిద్ది వాళ్ళది. అసలు నిజంగా నేను హాస్టల్ చూసి అయితే షాక్ అయ్యాను. ఇంకా పేరెంట్స్ అయితే చూడండి, ఇంకా మొత్తం ఈ హాస్టల్ మొత్తం నేను చూపిస్తున్నా మీకు. చూడండి, మొత్తం కవర్ చేసేసారు. బ్యాక్ సైడ్ కూడా ఉన్నారనమాట. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వప్నాన్ని పలకరిస్తున్నారు. మీ ఫ్రెండ్స్ వచ్చారా అని అడిగితే ఇంకా నెక్స్ట్ మేము ప్రస్తుతానికైతే ఇంకా బిర్యానీ ఒకటి, ఇంకా అటుకులు, ఇంకా వాటర్ మిలన్ పీసులు 2 తీసుకున్నాము. తీసుకోలేదని చాక్లెట్స్ కానీ ఏమైనా తీసుకుందామని బయటకు వచ్చాము. సో బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. పీచ్ మిఠాయి, పూతరేకులు అంటే ఇష్టం, అవి తీసుకున్నాను. అవి తీసుకుని వచ్చాను. ఇంకా థమ్స్అప్ తాగుతున్నాం. మా సిరి థమ్స్అప్ తాగుతున్నానని చెప్తుంది మా చెల్లి. సో అలా టైంపాస్ చేసాము. 5 o'clock దాకా ఉన్నాం అనమాట. అంటే వాళ్ళకు కూడా బెంగగా ఉంటుంది కదా, అందుకని. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొంచెం ఒక మ్యాటర్ జరిగింది. ఒక ఆమె వచ్చి మా చెల్లెల్ని తిట్టింది అనమాట. చాలా కోపం వచ్చింది నాకు. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ పేరెంట్ని, అవతల మనిషి స్టూడెంట్ పేరెంట్. గ్రీన్ కలర్ శారీ ఆమె. ఇప్పుడు నాకు తెలీదు, ఆమెకు కూడా తెలీదు స్కూల్లో ఏం జరిగిందో, హాస్టల్లో ఏం జరిగిందో కదా. అప్పుడు ఆమె ఏం చేయాలి, వెళ్ళి టీచర్కి చెప్పాలి. ఆమె ఏం చేసింది, వచ్చే పిల్ల మీద అరిసింది. నాకు అసలు మామూలు కోపం రాలేదు. నేను అప్పుడు బయటకు వెళ్ళాను ఆ పిల్లలకి ఏమైనా తెద్దామని. ఇల్లు అసలు గొడవ వేసుకున్నాను. మీకు తెలీదు, మాకు తెలీదు ఏం జరిగిందో. అప్పుడు మీరు వెళ్ళి టీచర్కి చెప్పాలి. పిల్ల మీద అరిసారంట బాగాదు, పద్ధతి మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పియండి అని పెద్దగా అరిసేసి వచ్చాను. అక్కడ వాచ్మ్యాన్ ఉంటుంది, లేడీ వాచ్మ్యాన్, ఆమెను తీసుకుని వెళ్ళి మాట్లాడాను. ఆమె కూడా చెప్తుంది, ఈ పిల్ల మంచిది, అట్లాంటి గొడవలకు వెళ్ళదు, స్వప్న మంచిది అని చెప్తే ఆమె వినట్లేదు. నేను వెళ్ళి గట్టిగా మాట్లాడేసరికి ఆమె ఏం మాట్లాడదు. ఇంకోసారి మీ అమ్మాయిని మా అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పండి, అసలు మాట్లాడితే ఊరుకోనని చెప్పొచ్చు నేనైతే. ఇక్కడ నాకైతే చాలా భయం అనమాట హాస్టల్లో ఉండడం అంటే నేను ఎప్పుడు ఉండలేదు హాస్టల్లో. స్వప్న వేయంగానే నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను కూడా, ఎలా ఉండిద్దో ఏంటో అని. పర్లేదు, ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది, ఏం బాధ లేదు, మంచిగానే ఉంటుందండి. ఇంకా ఇక్కడ ఇది మేము కూర్చున్న ప్లేస్ వచ్చేసి హాస్టల్ అనమాట. అటు సైడ్ ఉన్నది మెస్ వాళ్ళది. సో అవన్నీ చూపిస్తుంది. ఇంకా టైం ఉంది కదా, ఇంకొంతసేపు కూర్చుందాంలే, పిల్ల మెల్లి దిగులుగా ఫీల్ అయ్యిద్ది అని అన్నాడు మా అన్నయ్య. నేను అనుకోవడం అలా హాస్టల్లో జరిగితే మాత్రం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటారనమాట. సో అందుకని ఈ సంవత్సరం మా స్వప్నాన్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా బాధపడింది, ఉండను, ఏడ్చింది. కానీ ఇప్పుడు అదేం లేదు. మా స్వప్నకు ఒక గ్యాంగ్ అయితే ఉంది. ఆమెకి మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మంచిగా 3rd ర్యాంక్ మా చెల్లిది, బాగా చదివిద్ది. ఆమె అంటే ఇంక ఇష్టపడని వాళ్ళే ఉంటారు అనమాట. ఎవరు జోలికి వెళ్ళదు, ఎంత మటుకు ఉండాలో అంత మటుకే. ఒకవేళ ఓవర్గా నసగా మాట్లాడుతున్నారంటే అసలు ఆమెతో మాట్లాడదు. అలా అంటే ఒక పేరెంట్ వాళ్ళ అమ్మ వచ్చింది, వారం రోజుల నుంచి మీ అమ్మాయి మాట్లాడలేదంట, మా అమ్మాయి ఏడుస్తుంది, మాట్లాడమను అని అన్నానంది. ఏముందండి దాని గురించి, మాట్లాడేది మాట్లాడుకుంది, అందరూ మాట్లాడుకుంటారులే అని చెప్పాను.
తర్వాత పిలిచి అడిగితే బాగా విసిగిస్తుంది అది ఇది అని, అందుకే నేను మాట్లాడలేదు, నా పని నేను చూసుకుంటున్నాను అని చెప్పింది. సో ఎంతవరకు ఉంటుంది అంతవరకే ఉండిద్ది. మా సిరియాను స్వప్న మంచిగా చదువుకుంటున్నారు. అందరూ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, మంచి మార్క్స్ రావాలని, మా పిల్లలకి మంచిగా చదువుకోవాలని. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట వీళ్ళతోటి. సో వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసాం. బాధపడలేదులే, వెళ్ళేటప్పుడు అయితే అసలు ఏడవదు, రాకపోతే ఏడ్చిద్ది. ఏ టైంలో అనుకున్నా మనం వస్తున్నామని తెలిసి లేట్ అయితే చూసావా, ఆ టైంలో అయితే పిచ్చిగా ఏడ్చేసిద్ది, ఇంకా రాలేదని. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.